ఆల్ మై డియర్ లవర్స్, వెల్కమ్ టు రచ్చ రంబోలా. అందరికీ వందనాలు, కొందరికి వందనాలు, కొందరికి ఆడవారికి. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మధు ఏంద్రా ఏంది గోలా? అది ఏంట్రా? ఏంటి బంగారం? ఏంటి అలా తూలుతున్నావు? ఏంట్రా? తాగొచ్చాను రా, రోజు నువ్వు తాగుతావు కదా, ఈరోజు నేను తాగాను. అట్లా తప్పుగా నాన్న తాగకూడదురా. నువ్వు అయితే తప్పలేదా, నేను అయితే తప్పు వచ్చినా నీకు? అరే తాగితే జరుగుతుంది, ప్లీజ్ వద్దు నాన్న. ఇజ్జత్ ఉందా రా నీకు? అరే ఎవరైనా పట్టుకుంటారా? రే నువ్వు భయపడకు, నేను ఉన్నా. అమ్మాయి వెయిట్ చేస్తుంది. జీవితంలో ఎప్పుడైనా ఏ సినిమాలో అయినా అమ్మాయి వెయిట్ చేయాలి. ఏం లేదు, బస్సు లేట్ అయింది. అవును, నీకు ఆల్రెడీ బైక్ ఉంది కదా? అవునే, బైక్ అమ్మాయి కదా నేను ఎమ్మకొడు మాట నీకు రింగు కొనిచ్చింది. మేడం ఈ పింకీ సోప్ వాడండి మేడం, చాలా బాగుంటుంది. నో ఐ డోంట్ వాంట్, బికాస్ ఐఎమ్ యూజింగ్ ఆల్వేస్ షీలా సోప్ అని. షీలా బ్రాండ్ ఏంట్రా బాబు? మేడం ఈ టూత్ పేస్ట్ చూడండి మేడం, ఇది కానీ వాడితే పళ్ళు బాగా మెరుస్తాయి మేడం. మా పేస్ట్ నో ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ షీలా టూత్ పేస్ట్. మేడం ఈ సబ్బు చూడండి మేడం, చాలా బాగుంటుంది, మంచి నొరగొస్తుంది. నో ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ షీలా సోప్ అని. ఇంతకీ షీలా కంపెనీ ఎక్కడ ఉందండి? మార్కెట్లో ఎక్కడా లేదని. నో, షీలా ఇస్ మై క్లాస్మేట్ అంది. మీ పేరు కోవిద. మీనింగ్ ఏంటి? బంగారం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇదన్నమాట విషయం. తర్వాత అమ్మాయి పక్కన ఇంకో అమ్మాయి కూర్చుంది అనుకో, కరెంట్ ఉంటుందా ఉండదా? అదే అమ్మాయి పక్కన అబ్బాయి కూర్చున్నాడు ఫుల్ 100 వాట్స్. రామగుండ ప్రాజెక్ట్ అంతా అయినది. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే నీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ మనవరాలు. ఏమన్నారు? ఇద్దరు మనవరాలతో. గట్టిగా గాలి పీల్చు. మా సిస్టర్ ని చెప్తున్నాను, గట్టిగా గాలి పీల్చు. వదులు, మళ్ళీ పీల్చు. వదులు. ఎలా ఉంది? మీరు కొట్టిన సెంటి అదిరింది సిస్టర్. మీరు గనక యాంకర్ అయితే ఏ ప్రోగ్రామ్ చేస్తావు నువ్వైతే? స్టార్ మహిళ. అబ్బా, సుమా గారు ఉన్నారు కదమ్మా, మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా స్టార్ మహిళ. అంటే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా నీ గురించి ఇప్పుడు స్టార్ మహిళ, ఎక్స్ట్రా స్టార్ మహిళ పెట్టాలంటావు. మీ గురించి రచరచ రంబోలో పెట్టారు కదా. ప్రతి భారతీయ వంటలు మన తల్లిని చెల్లిని చూసుకోమన్నాను. అంటే ఈ బంగారు తల్లిలో మన చెల్లిని చూసుకోమంటున్నా. నేను చూసుకుంటున్నావా? ఎస్, నేను చూసుకుంటున్నా. మా చెల్లిలానే ఉంది. అలాగా బొమ్మర్ది. లైఫ్ లో ఎన్ని సాహసాలైనా చేయండి, సింహం నోట్లో తలబెట్టండి, ఎవరెస్ట్ దాని మించి తాడు లేకుండా దూకండి, నో ప్రాబ్లం. కానీ బాయ్స్ ప్లీజ్ పెళ్లి చేసుకోకండి. నీకు విషయం తెలుసా? ఏంటది? మన వీధిలో పిచ్చుకుక్కలు తిరుగుతున్నాయని మున్సిపాలిటీని కంప్లీట్ ఇచ్చిన. అలాగా వాళ్ళు వచ్చి ఒక్కొక్క పిచ్చుకొని దొరకబట్టి వ్యాన్ వేసుకుని వెళ్తున్నారు తెలుసా? అయ్యో అలాగా, ఎందుకన్నా మంచిది మీరు ఇంట్లోనే ఉన్నాడు, మీరు కనబడితే అదే వ్యాన్ వేసుకుని పోతారు. ఏమే కాంతం, మనకేం 3 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ నువ్వు చేయించుకుంటావా నన్ను చేయించుకోమంటావా అని అడిగాడు. మీరు చేయించేసుకుందరు, నాకు ఇంకా పిల్లల మీద మోసి తీరలేదన్న. ఏమండి, నేను స్నానం చేయమంటారా? ఏమండి, మీకు ఇష్టమైన శారీ కట్టుకోమంటారా? ఏమండి రాజా వాడు రాకేష్ చనిపోతే మీరు ఎలా ఏడుస్తారు? నెత్తిమీన సుండుదానా, నా ఇంటి పక్క ఉన్నదానా, నువ్వు రోజు దక్కే సైకిల్ లెక్క నన్ను కొంచెం దొక్కుకోవే, నువ్వు స్నానం వాడే సబ్బులాగా నన్ను కొంచెం రాసుకోవే, నీ వెంట పడుతుంటే నీ అయ్య చూసిండు,
నీ అన్న ఒకరోజు వచ్చి ఒళ్ళంతా పగలగొట్టి పోయేనే. అరే ఏమి దెబ్బలు అవి అబ్బా, అరే ఏమి బొబ్బలు అవి అయ్యా. ఈ ప్రేమద్దులే దోమద్దులే నేను వెనక కుదిరిగిపోతా. నువ్వు తాగి వస్తూ వస్తూ బండి కింద నువ్వు పడిపోతే నువ్వు చస్తే నేనేమైపోవాలి? అరే నీకు ఇన్సూరెన్స్ ఉండేది పిచ్చి మొక్కమా. ఇన్సూరెన్స్ కాదు, బొట్టు లేకుండా రోడ్డు మీద నడవలే నేను. అరే ప్లీజ్ రా. నువ్వు ఫీల్ అవ్వకు, నీ బాధ ఏం లేదు అందరూ చెప్పుకొని చూడబెట్టింది. ఏంటి పేరు రాసుకోనా, ఇంటి పేరు మూసుకో అన్నాడు. ఏంటి సార్ MUSUKO అందుకే మూసుకొని రాసుకో అన్నాడు. సార్ మీ నాన్నగారి పేరు తోసుకో అన్నాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను. ఆ, లోపల నుంచి ఒకటే అరుపులు సౌండ్లు. వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క ఒత్తుతుంది అన్నాడు. చొక్క ఒత్తుతే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు. ట్రైన్ లో ఒకడు వస్తూ ఉంటాడు తెలుసా, వాడు ఎవడు ఎవడు ఒకడు వస్తూ ఉంటాడు. పల్లీలు అమ్మేవాడు. ట్రైన్ లో పల్లీలు అమ్మిన తర్వాత ఇంకొకటి వస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ thank you. షర్ట్ ఇప్పి మొత్తం తుడుస్తూ సార్ ఇప్పుడు నన్ను గుర్తుపడతావు. ఓ మై గాడ్ సారీ No problem. జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, ఏముంది? కంట ఆపరేషన్ అని చెప్పి 10 రూపాయలు అడుకుంటావు అందరి దగ్గర. మై గాడ్. దిస్ ఈస్ ఫర్ యూ. ఇప్పుడు మా అప్పు అందానికి ఇక్కడ ఎంత మంది అమ్మాయిలు ఫ్లాట్ అయ్యారు. ఏ జీవితంలో బతకాలని లేదా, జీవితంలో హ్యాపీగా ఉండాలని లేదా? ఆకాశం అమ్మాయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఏయ్! ఉల్లిగడ్డ! ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ! ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆ చావగడ్డ! ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, ఉల్లిగడ్డ నీలా ఉంటుంది, ఆలుగడ్డ నీలా ఉంటుంది, చావగడ్డ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, ఉల్లిగడ్డ నీలా ఉంటుంది, చావగడ్డ. ఈయన జోకులు కనుక మీకు అర్థమైతే, అదే మీకు నచ్చితే అసలు ఏం నచ్చింది ఏం అర్థమైంది అనేది కామెంట్ చేయర్రి. నచ్చితే లైక్ చేయర్రి, మొత్తానికైతే సబ్స్క్రైబ్ చేయర్రి, షేర్ కొట్టుండ్రి. షేర్ కొట్టుండ్రి. నమ్మకపోతే ఈయన అడ్రస్ ఇచ్చి ఈయన కొట్టుండ్రి. అరే ప్లీజ్ రా. నువ్వు ఫీల్ అవ్వకు, నీ బాధ ఏం లేదు అందరూ చెప్పుకొని చూడబెట్టింది. బాయ్స్ మీరు ఎప్పుడైనా తాగారా? నేను వాసన కూడా చూడలేదు. నువ్వు వాటిని చూస్తారా భయ్, ముక్కు మూసుకొని. అమ్మాయి స్మైల్ చూడండి ఒకసారి, ఒక సైడ్ కింద పడిపోతున్నాయి ముత్యాలు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే నీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ మనవరాలు ఏమన్నారు? ఇద్దరు మనవరాలతో. అబ్బా దీని మొగుడు ఎమ్మెల్యే ఎంత బాగుందో, దీని కాపురం ఏం బాగుందక్క, చచ్చిపోదాం అనిపిస్తుంది. అదేంటక్క నీ మొగుడు ఎమ్మెల్యే కదా, ఏం ఎమ్మెల్యే ఏంటో. ఏమండి నాకు 3 నెలలు అంటే ఏమన్నాడో తెలుసా ఈ సచ్చినోడు? ఏమన్నాడక్క, ఇందులో నా తప్పేమీ లేదు, ఇదంతా ప్రతిపక్షం వాళ్ళ కుట్ర అన్నాడే. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇలానే మ్యారీడ్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, పెళ్ళైన బ్యాచులర్లు, పెళ్లి కాని బ్యాచులర్ పెళ్లి కాదు బ్యాచులర్ ఒకరు. ఆడి పెళ్లి కాకపోతే ఇద్దరు పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దేవుడు ప్రసాదించాడు. మీ హస్తం ఉంది దేవుడి దయ ఎందుకండి? అంటే అమ్మాయిని దేవుడు చూపించాడు కాబట్టి.